చూస్తున్నారు కదా చుట్టూరు చీకటి, ఇక్కడ నేను తప్ప ఏం లేము. ఎవరా మీరు ఇలా ఉన్నారండి? గైస్ మేము ఈ రోజు అయితే హైడ్ అండ్ సిక్ గేమ్ ఆడుతున్నాం. అది ఏంటంటే తెలుగులో తెలుసు కదా మీకు, దాగుని ఆట. దీంట్లో రూల్ ఏంటంటే ఐదుగురు ఉన్నాం కదా కంటెస్టెంట్స్. దీంట్లో ఒకటి కాత అవుతాడు. ఈ లొకేషన్ ఉంది కదా, ఈ లొకేషన్ లో నలుగురు దాకుంటారు. ఒకే ప్లేస్ లో దాగుని పోవాలి పర్మనెంట్ గా. ఇంకొకటి ఖాతైనోడు ఏంటంటే చాలా దూరం నుంచి వస్తాడు. వచ్చాక ఆడు ఒకవేళ నలుగురిని కనిపెట్టేస్తే ఆడికి 10,000 ప్రైజ్ మనీ. మీకు తెలుసు దాగుని ఆడి చిన్నపిల్లలు ఆడతారని, కానీ ఇది 10,000 కోసం ఆడేది అయితే చిన్నపిల్లలు ఆడరు కదా. ఇక 30 minutes టైమర్ అయితే పెడతాం. ఆ 30 minutes లోనే ఆ ఖాతైనోడు అయితే కనిపెట్టాలి నలుగురిని. ఈ లొకేషన్ లో నైట్ టైం అయితే షూట్ చేస్తాం. ఎందుకంటే మార్నింగ్ టైంలో అయితే అందరూ ఎవడని కనిపెట్టేస్తాడు. అదే నైట్ టైం అయితే కొత్తగా ఉంటది, గట్టిగా ఉంటది. వంశీ నువ్వు అవుతావా? నువ్వు అవుతావు ప్రవీణ్. సాయి నువ్వు అవుతావా? నందు నువ్వు అవా? నేను కూడా అవను గైస్. ఇప్పుడు దీనికోసం అయితే ఏం చేద్దాం, గేమ్ పెడదామా? చిన్న గేమ్ లాంటిది పెడదాం, లాస్ట్ ఆడొస్తే ఆడే. ఓకే ఓకే కదా మీ అందరికి. అయితే ఇప్పుడు గేమ్ కొత్తగా డిఫరెంట్ గా అయితే ట్రై చేస్తున్నాం, కానీ ఇది అందరూ పాతగా వాడిదే. ఆ గేమ్ ఏంటంటే నెంబర్స్ గేమ్. దీంట్లో ఎవరికైతే లాస్ట్ ప్రైస్ వస్తారో 5th ఆయనే కాతవుతారు. నేనే కాత అయిపోయాను. కాతైతే డిసైడ్ అయిపోయాడు వంశీ. ఇంక ఇప్పుడు అసలైన గేమ్ అయితే రాత్రి స్టార్ట్ అవుతుంది గైస్. గేమ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. ఎలాగో మార్నింగ్ టైంలో చూపించాం కదా లొకేషన్ అన్ని. కాతైతే వంశీ వచ్చాడు కదా, తన లొకేషన్కి అయితే వెళ్ళిపోతాడు. మేమందరం అయితే ఎవరి ప్లేస్లలో ఉంటాం. తర్వాత టైం అయితే స్టార్ట్ చేస్తాం. వీళ్ళు ఇంకా పిల్లలు చీకట్లో దోకుంటాను కదా, కనిపెట్టలేని అనుకుంటున్నారు. నాకు పగలైనా రాత్రి అయినా ఒకటే. వీళ్ళు ఎక్కడున్నా వెతికి బయట తీసి కనిపెడతాను. ఇక మొదలెడదామా? సో ఫ్రెండ్స్ స్టార్ట్ అయిపోయాం, వెళ్తున్నాం మేము. ఇప్పుడు నన్ను లొకేషన్ దగ్గర డ్రాప్ చేస్తాకి వెళ్తున్నారు. ఇది ఇక్కడ నుంచి ఆ లొకేషన్ దగ్గర నుంచి ఒక 2 kilometers ఉంటది అనుకుంటా. నన్ను తీసుకెళ్లి అక్కడ వదిలేస్తారు. నేను వాళ్ళు ఫోన్ చేస్తారు ఆ టైంకి. నేను అంతా సెట్ అయిపోయాం, నువ్వు రావాలి అని. ఇంకా ఆ టైంకి నేను వెళ్ళి ఇంకా వాళ్ళు ఎక్కడ ఉన్నారో కనిపెట్టాలి. మనకి అదంతా వెనతో పెట్టిన విద్య అనుకోండి, చాలా ఈజీగా కనిపెట్టేస్తాను ఎక్కడున్నా కానీ. చిన్న భాషకి చెప్పు. సో గైస్ మనమైతే ఈ ప్లేస్ కి రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా చుట్టూరు చీకటి, ఇక్కడ నేను తప్ప ఏం లేము. వంశీ అయితే తన ప్లేస్కి వెళ్ళిపోయాడు. మేమైతే ఇప్పుడు తాగడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఎవరి ప్లేస్కి కాడి. గైస్ వంశీ అయితే తన ప్లేస్కి వెళ్ళిపోయాడు. మేమైతే ఇప్పుడు తాగడానికి అయితే వెళ్ళిపోతున్నాం ఎవరి ప్లేస్కి కాడి. ఇప్పుడు నేనైతే దొంగడానికి స్టార్ట్ అయిపోతున్నాను. నేనైతే స్టార్ట్ అయిపోయాను కదా, వెళ్తున్నాను నా ప్లేస్ ఎత్తుకుంటాకి. ఇప్పుడైతే నేనైతే దాకుండాకైతే వెళ్ళిపోతున్నాను. వాళ్ళకైతే కనబడకుండా చీకట్లు అయితే దాకుండాకి ట్రై చేస్తాను. ఇప్పుడైతే ప్లేస్ అయితే నెతుక్కుందాం. గైస్ నేనైతే ఇప్పుడు చీకట్లో దోగడానికి వెళ్తున్నాను. ఇప్పుడు ఎలా ఉండాలంటే మనం దోకుండా అసలు ఎప్పుడు కనిపెట్టలేనట్టే ఉండాలి. వాళ్ళ ముగ్గురు అయితే ఒకే ప్లేస్ లో దోగండి పేరు ఎలాగా. నేనైతే యూనిక్ గా వేరే ప్లేస్ కి వెళ్దాం అనుకుంటున్నాను. సరే వెళ్తున్నాను. మనమైతే ఇప్పుడైతే దాకుండాకైతే వెళ్ళబోతున్నాం. తెలుసు కదా సింహం సింగిల్ గా వెళ్తది. మనమైతే చాలా ఎవరు కనబడిన చోట్ల అయితే దాక్కున్నాం. ఇప్పుడైతే బాగా చీకటి ఉన్న ప్రదేశంలో అయితే తీసుకుందాం. ఇక్కడైతే సన్సెట్ ఉంది. సన్సెట్ చీకటి ఉంది కాబట్టి దొరకనని అనుకుంటున్నాను. అందుకే స్కూల్ మీద అయితే దొరకంది అనుకుంటున్నాను. వంశీకి అయితే కనబడకూడదు కాబట్టి చాలా చీకటిగా ఉంటది పైన. వెళ్తున్నాను. చూసారు కదా ఈ లొకేషన్ అయితే చాలా దారుణంగా అయితే ఉంది. ఇక్కడైతే చాలా చీకటి ఉంది. ఇక్కడైతే కనిపెట్టడని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు ఈ స్కూల్ అయితే ఎక్కుతున్నాను. పరిస్థితి బాగాలేదు, కానీ కనబడకుండా దోకోవాలి కదా. గాయస్ ఈ ప్లేస్ అయితే కొంచెం యూనిక్ గా ఉంది. చీకటిగా ఉంది, కనిపించమేమో అనుకుంటున్నాను. మనమైతే ఈ చెట్టు వెనకాల అయితే దాక్కుంటాం. తమ్ముడు తుప్పల్లోకి వెళ్ళకూడదమ్మా. గైస్ నేనైతే ప్లేస్ కి వచ్చేసాను. నా ప్లేస్ కి నేనైతే అసలు వంశీ కనపడను అనుకుంటున్నాను. నేను
ఇదైతే కొద్ది చీకటిగా ఉంది. ఈ చెట్ల వెనకాల అయితే దాగవచ్చు. వంశీకి అయితే కనబడకూడదు. మ్యాచ్ అయితే విన్ అయిపోవాలి. గైస్ చిన్నప్పుడైతే కోతి కొమ్మచ్చి అయితే ఆడాం. ఇప్పుడు హైడ్ అండ్ సీక్ లో ఆడుతున్నాను, చూద్దాం. ఓ మై గాడ్, ఓ షిట్, నాయన ఫ్లాష్ మ్యాన్, ఓ మై గాడ్ అన్నా, నమ్మలేకపోతున్నాను అన్న. గైస్ చెట్టు అయితే ఎక్కేసాను, చీకటికి ఉన్న ప్లేస్ లో దాగుని పోయాను. వంశీకి అయితే దొరుకుతానని అయితే అనుకోవట్లేదు, చూద్దాం అయితే. గైస్ ఇప్పుడైతే మేము నలుగురు అయితే 4 ప్లేసులు సెటిల్ అయిపోయాం. ఇప్పుడైతే వంశీకి అయితే కాల్ చేసి చెప్పాలి. వంశీకి అయితే కాల్ చేస్తున్నా. సో వాళ్ళైతే మనకు కాల్ చేస్తున్నారు ఫ్రెండ్స్, చూద్దాం ఏమంటారు. హలో హలో వంశీ, చెప్పు. మేమైతే ఇక్కడ దాగుని పోయాం, నువ్వైతే స్టార్ట్ అయిపోతే టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సరే సరే. సో మనమైతే స్టార్ట్ అవుతున్నాం. నేనైతే ఇక్కడ దాక్కుని వంశీ అయితే స్టార్ట్ అయిపోయాడు అనమాట. ఎందుకంటే ఇప్పుడైతే టైం అయితే స్టార్ట్ అయిపోయిందని మాకైతే మెసేజ్లు వచ్చినాయి. కాబట్టి వంశీ అయితే వచ్చేస్తున్నాడు. మనమైతే కనబడకుండా అయితే దాకుందాం. నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నా, చిన్నప్పటి నుంచి నేను ఈ ఆటలో అయితే తోపు. దాగుడు మూట దండకు ఎవడో నన్ను పట్టుకోలేడు చూసుకో. కాబట్టి ఇప్పుడైతే మనమైతే వంశీ వచ్చేదాకా అయితే వెయిట్ చేద్దాం. సో మనమైతే లొకేషన్కి రీచ్ అయిపోయాం. వాళ్ళు ఎక్కడ ఉన్నారో వెళ్ళి కనబడడం. ఇప్పుడు వంశీ వచ్చేసినట్టున్నాడు. ఒకసారి అయితే మనం అయితే చూద్దాం. వంశీ అయితే వచ్చేసాం.